నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, సాధారణంగా మనము ఏదైనా ఒక మంచి పని మొదలుపెట్టే ముందు రాహుకాలమని, యమగండమని ఇలాంటివి చూస్తూ ఉంటాం. వర్జ్యం ఎప్పుడుంది అనేసి క్యాలెండర్లో చూస్తాము, లేకుంటే మనకు తెలిసిన వారు ఎవరైనా ఉన్నారంటే పెద్దల్ని అడిగి తెలుసుకుంటూ ఉంటాం. అయితే ఎలాంటి వాటికి వీటిని ఫాలో అవ్వాలి? ముఖ్యమైన పనులకే అంతే. నీకు రాహుకాలం ఏమగండం, నువ్వు అవునన్నా కాదన్నా వద్దన్నా వాటి దారిని అవి నడిచిపోతూనే ఉంటాయి. ఇప్పుడు ప్రతిరోజు కూడా రాహుకాలం ఉంది. రాహుకాలం ఒకరోజు ఒక పొద్దున, ఓ రోజు మధ్యాహ్నం, ఓ రోజు సాయంత్రం అట్లా పోతుంది అంతే. యమగండాలు కూడా ఇవాళ ఈ సమయంలో యమగండ, నిజానికి రాహుకాల యమగండాదులు ఆంధ్రదేశ్ ప్రాంతాల్లో అంటే తెలుగు ప్రాంతాల్లో పాటించాం, తమిళులు ఎక్కువగా పాటిస్తారు. మనం వారం వర్జ్యం చూసుకుంటాం. తిథివార నక్షత్రాదులు మనం చూస్తాం ఎక్కువగా. తిథులు మామూలుగా మన సాధారణంగా వాడేది చంద్రుడు పౌర్ణమి వెళ్ళిన పాడ్యం పనికిరాదు చాలా పనులకి, అమావాస్య వెళ్ళిన పాడ్యం పనికి వస్తుందంటారు. ఆయా ఊళ్ళల్లో అలవాట్లు పద్ధతులు. అక్కడి నుంచి విధి తదిలు మంచివి, చవితి మంచిది కాదు. అవును, చవితి నాడు ఏ పని మొదలు పెట్టాం. పంచమి బాగుంది. నాకు చవితి అన్నప్పుడు వెంటనే ఒకటి గుర్తొస్తుందండి. వినాయక చవితి, వినాయకుడికి మనము ఏ పని చేసినా ముందు ఆయన పూజిస్తాము. చవితి రోజు అంగరంగ వైభవంగా ఆయన కొలుస్తూ ఉంటాం. మరి చవితి పనికిరాదని ఎట్లా అనుకుంటాం? ఆ ఒక రోజే సంవత్సరంలో వచ్చి ఆ ఒక్క రోజే. తర్వాత వాడి సంకటహార చవితులని దానికి ప్రత్యేకంగా అది పూజే. గాని ఆ రోజున పనులు మొదలుపెట్టే వాళ్ళు ఎవరైనా కనపడతారా మనకి? వినాయక చవితి మొదలు పెట్టరు. అది పద్ధతి కాదు. అది ఆయన ఆ రోజు గణాధ్యక్షుడు అయ్యాడు కాబట్టి అవాళ పూజిస్తున్నాం. కానీ ఆ రోజు మంచిదని కాదు మన విధానం. చవితి లేదు, పంచమి పనికొస్తుంది. అష్టమి నవమి సచ్చి లేదు, సప్తమి మంచిది. అవును. అష్టమి నవమి, ప్రయాణాష్టమి, ప్రవేశ నవమి పనికిరావు. అష్టమి నాడు ప్రయాణం చేయకూడదు, నవమి నాడు ప్రవేశించకూడదు. ఇవి రెండు. అయితే చిత్రంగా అమ్మ దుర్గాష్టమి చాలా విశేషమైన రోజు. అమ్మవారు అష్టమి నాడు తిథి నాడు పుట్టిందని, ఆమె జన్మించిందని చెప్తారు. అష్టమి చాలా అత్యద్భుతమైన తిథి. ఈ ప్రయాణాష్టమి, ప్రవేశ నవమి అంటే మళ్ళీ తిథులే కాదు. మనం ఎవరింటికైనా వెళ్ళినప్పుడు అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళామనుకో, మనం వెళ్ళింది 8వ రోజున బయలుదేరదేరు. 9 నాడు బయలుదేరచ్చు, కానీ 9 నాటికి చేరకూడదు. 9 బయలుదేరి 9 చేరితే పనికిరాదు. మీరు అన్నట్లుగా ప్రతిరోజు చేసే పనులకి కాదు, ఇంపార్టెంట్ వర్క్స్ మాత్రం చూసుకోండి. ఆ కాస్త చూసుకోవడానికి పెద్ద ఇతరుల సహాయం ఏం అక్కర్లా. మన కంప్యూటర్లలోనో మీ ఫోన్లలోనో దీన్ని సెట్ చేసుకోండి. ఇప్పుడు నా రాశి ఏంటి, నా నక్షత్రం ఏంటి, నేను ఈరోజు ఈ పని చేయొచ్చా, ఇప్పుడు నా రాశి, నా నక్షత్రము, నేను పుట్టిన టైము, వీటిని రోజుతో కంపేర్ చేసుకోవాలి. పనులు ఎన్ని పోస్ట్ పోన్ చేసుకోవాలి. కానీ ఇలా చూసేవారు కూడా ఉంటారు రమ్మగారు. మీరా? నేను కూడా చూసుకుంటా. నాకు అలవాటైపోయింది. ఇప్పుడు నా ఉద్యోగం ఉంది, నేను నీ దగ్గరికి రావాలి, ఇక్కడ స్టూడియోకి రావాలి, మా టీవీకి వెళ్ళాలి, లేదా ఇంకో భక్తి టీవీకి వెళ్ళాలి. వీటికి ఏం చూడను నేను. వేటికి చూస్తారు? ప్రయాణం. అవునవును, ఒకసారి మీరు 1-2 సార్లు ఫోన్లో మాట్లాడుతుంటే చెప్పాను. నేను ఏదైనా ఊరు వెళ్ళాలంటే అక్కడ నేను సరిగ్గా పని చేసుకోవాలి. నేను వెళ్ళిన చోట నాకు దర్శనాలు బాగా అవ్వాలి, భోజనానికి ఇబ్బంది పడకూడదు. పిల్లలు ఎక్కడైనా పడిపోయి పైకి ఎక్కుతారు, మా వాళ్ళు కొండ కనిపిస్తే ఎక్కేస్తారు. ఎక్కడైనా దెబ్బలు తగలకూడదు, రక్తపాతం జరగకూడదు. ఎవరిది క్యాలిక్యులేట్ చేస్తారు? ఇప్పుడు ఊరు వెళ్తున్నారు మీరు, ఫర్ ఎగ్జాంపుల్ యజమానిది, డాక్టర్ గారిది అంతే. యజమానిది, పిల్లలది కూడా క్యాలిక్యులేట్ చేసి వీళ్ళకి అస్సలు సూట్ కాదనుకో, వాళ్ళకి అస్సలు సూట్ కాదంటే డ్రాప్ వాళ్ళు వాళ్ళ కోసం ఏదైనా జపం చేసుకుంటాను, నేను ఏదైనా చదువుకుంటాను. నాకు అలవాటు ఉంది. ప్రయాణాల్లో నాకు భయం వేస్తుంది జయ. ప్రయాణాల్లో ఏవో ఒక దెబ్బలు తగిలేవి చిన్నప్పుడు. అదే నేను ఒకసారి ఇది ఒక వాదం విని ఇది బాగుంది అని నేను ఇంకా మా ఇంట్లో వాళ్ళకి కూడా సరిగ్గా తెలియదు, నువ్వు తెలుసుకుని ఇప్పుడు అందరికీ తెలియజేసేసావు. టైం ధైర్యంగా ఉంటుందండి అలా అడిగి వెళ్తే? ధైర్యంగా ఉంటుంది, పిచ్చెక్కిపోకూడదు. నాకే తెలుసు కాబట్టి నేనేమంత కంగారు పట్టలేదు. యాక్చువల్గా నా ఫ్రెండ్ ఒక ఆవిడ, ఒక వల్లి గారు, తను కూడా అన్నిటికీ ముహూర్తం చూసుకున్నట్టు, ప్రతిసారి వెళ్ళేదానికి ముహూర్తాలు ఎందుకు అన్నాను నేను. తర్వాత నాకు అనిపించింది ఇది కూడా పాయింటే, మనం ఊరికే రోజు వెళ్ళే ఆఫీస్కి ముహూర్తం చూడకూడదు. ఏదైనా స్పెషల్ ప్లేసెస్కి సంవత్సరానికి 2 ట్రిప్లో 3 ట్రిప్లో వెళ్తాం. ఈ వెళ్ళిన చోట మనకు ఆహారానికి ఇబ్బంది కాకూడదు, ప్రయాణంలో ఏ పదనిసలు రాకూడదు. నేను దీనికి ఒకటి చెప్తాను జయ. చాలా కాలం క్రితం, ఇంచుమించుగా ఒక 10 ఏళ్ళు అయింది అనుకుంటున్నా, 9, 8, 10 ఏళ్ళు అయింది. మేము ఒక ట్రిప్కి బయలుదేరాం. యాక్చువల్గా మా కారులో మేము పట్టమని మా కారు వదిలేసి ఒక కారు హైర్ చేశారు. డాక్టర్ గారు క్లినిక్ పక్కనే ఒక కార్లు హైర్ చేసేందుకు ఒక వీళ్ళు ఉన్నారనమాట. ఇన్నోవా తీసుకున్నాము. నేను, వీరు, 2 పిల్లలు, మా మరిది గారులు 2, అమెరికాలో ఉండే పెద్ద మరిది, ఇక్కడ ఉండే వేద పండితుడు రమాకాంత్ ఆఖరైన. బయలుదేరితే మేము మా ప్లాన్ ఏంటంటే మన మహానంది వెళ్ళి, మహానంది నుంచి మర్నాడు పొద్దున అహోబిలం వెళ్ళాలి.
ఈ మహానంది వెళ్ళే లోపల 5 సార్లు టైర్ పంచర్ అయింది జయ. అబ్బా ఎక్కడ పడితే అక్కడ కూర్చున్నాం, ఏం చేయము, టైర్ పంచర్ అయిపోయింది. ఆగాల్సిందే కదా. మధ్యలో కర్నూలులో లోపలికి వెళ్ళి అక్కడ ఒకసారి పంచర్, 2 టైర్లు పంచర్ అయితే 2 అంటే పంచర్ వేయించుకున్నాం, మళ్ళీ పంచర్ అయింది. ఇక పంచర్ల మీదే ఉన్నాం మేము. అక్కడ ఈ మహానందికి కొంత దూరంలో ఉండగా ఏవో అరటి తోటలు అవి కనబడితే ఆ రోడ్డు మీద పంచర్ అయింది. మళ్ళీ అక్కడ ఏదో చెరువు పనులు అవుతున్నాయి, ఆ రోడ్డు మీద కూర్చున్నాను, నేను మా మరిది డిస్కస్ చేసుకున్నాం. ఏంట్రా నాయన ఇలా అవుతుందంటే, ముహూర్తం బాగాలేదు వదినా మనం బయలుదేరింది అన్నాడు. నేను ఆ పూట పెళ్ళిగా ఆలోచించుకుని క్యాలెండర్ ఆలోచించి ఇవాళ నేను ఏమిటి తిథి, ఇవాళ ఏం తిథి, ఏం టైంలో బయలుదేరాము అని బాగా ఆలోచిస్తే కరెక్ట్ మంచి ద్వాదశి నాడు బయలుదేరాము. సో ఆ తర్వాత నుంచి నేను నా ప్లాన్ మార్చుకున్నాను. ఓకే, అవాళ అయిందా, నేను అక్కడికి వెళ్ళేసరికి ఇది తెలిసింది కదా, ఇంకా స్నానాలు లేవు, పొద్దున్న బయలుదేరేటప్పుడు స్నానాలు చేసి బయలుదేరాం. ఇక రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ కూర్చున్నాం. అయితే మహానంది రోడ్డు మొదట్లో ఆపేమో, ఈ బస్సు ఒకటి మా పక్కన వెళ్తుంది, ఆ బస్సులో వెళ్తున్న మహానంది అర్చక స్వామి ఒక ఆయన మమ్మల్ని చూశారు, మా మరిదికి పరిచయం ఉన్నారు. మేము వెళ్ళటం ఏమిటి, ఈ రోడ్ల మీద కూర్చున్నాం, అలాగే ధూళి దర్శనం చేయించారు బ్రహ్మాండంగా. మా వాళ్ళు 4 చక్కగా పంచలు కట్టేసుకుని స్వామివారికి అభిషేకం రుద్రం చదువుకుంటూ, పిల్లాడు మా వాడికి ఒడుగు కూడా అయింది అప్పటికి, పెద్దవాడికి అభిషేకం చేసుకున్నాం. ఆ రాత్రి ఏమనుకున్నానంటే, వచ్చేసారి ఈ పొరపాటు నేను చేయను. ఆ పూట పడుకుంటూ కరావలంబ స్తోత్రం చదువుకుంటూ పడుకున్నాను. ఇంకా చాలు, యాక్సిడెంట్లు కాకుండా ఒట్టిగా దీంతో సరిపెట్టావు. ఏదైనా యాక్సిడెంట్ అయితే ఆ టైర్లు 2 టైర్లు ఒకేసారి ఓడిపోతే అంతా ఏమైపోతాం, పిల్ల జల్ల ఉన్నవాళ్ళమంతా. బాగా కరావలంబం చదువుకున్నాం. మర్నాడు అహోబిలంలో ఏమి ఎక్కామో కొండ, ఎంత యాక్టివ్గా చేసామో. 10 ఏళ్ళైంది అమ్మ పోయిన తర్వాత సంవత్సరం. ఆ తర్వాత నుంచి ఎప్పుడు వెళ్ళినా నేను ఖచ్చితంగా తిథి వారికి సెట్ అవుతుందా లేదా ఈ నక్షత్రం అని చూసుకుంటూనే ఉన్నా. దాని ప్రకారమే ఆయనకి ఇప్పటిదాకా ఈ విషయం చెప్పలే. నేను ఈసారి చూసేస్తారు డాక్టర్. నేను డేట్లు అటు ఇటు జరిపేసి కరెక్ట్గా బాగుంది ఈ రోజు అనుకున్న రోజునే దాన్ని ఫిక్స్ చేసేస్తున్నా, దాన్ని ఫిక్స్ చేసేసుకుంటా. మంచి పని. ఇప్పుడు ఒకసారి మనకు అలా తెలిసిందనుకో, ఆ తర్వాత నాకు అర్థమైంది నేను అలా అవస్థ పడలేదు. మా సొంత కారులో మేము ఎన్ని ప్రయాణాలు చేసామో. అవును, రెగ్యులర్ గా ఇంచుమించు 25-26 సంవత్సరాల నుంచి కారులోనే వెళ్తున్నాం మేము. ఎక్కడ ఎప్పుడు ఏమీ ప్రాబ్లము కాలేదు. ఈ కారులో అలా అయింది. సో మీరు నమ్ముతారు బలంగా? నమ్ముతాను. ఇప్పుడు చూడు, ఎంత పెద్ద కథ చెప్పాల్సి వచ్చింది. ఆ తర్వాత నుంచి నేను ఇది సెట్ చేసుకున్నాక ఏవో చిన్న పని ఇబ్బందులు ప్రయాణాల్లో సహజంగా ఉండేవే తప్ప తీవ్రమైన ఇబ్బందులు అయితే నాకు ఎదురు కాలేదు. ఓకే, అందుకని ఇలా నేనేమనుకుంటానంటే, ఇలా కొన్నిటికి పెట్టుకో. నేను ఇప్పుడు రోజు ఇక్కడికి వస్తానా? ఎలా కుదురుతుంది? నేను నీకు ముహూర్తం చూడకుండానే మొదటి రోజు మీ దగ్గరకు వచ్చాను. ఆ తర్వాత నుంచి వస్తూనే ఉన్నా. మా టీవీకి అలాగే వెళ్ళాను. ఎక్కడికైనా వెళ్ళినా కూడా అంతే. దీనికి ఏంటి, ఇది దైనందిన జీవితంలో రోజువారీ పూజ చేసుకుంటాము. రోజు శుభ్రంగా అన్నం తినేసే బయటకు వస్తాను. బయటకు వస్తూ అన్నం భోజనం తెచ్చుకుంటాను. ఈ జాగ్రత్తలు ఎలాగూ ఉన్నాయి. ఇలా ఎక్కడికైనా వెళ్ళి, అంటే మన అదుపు లేని వ్యవహారం ఏదైతే ఉంటుందో దాని మీద కొంచెం జాగ్రత్త పెడితే తిథివార వర్జ్యాలు మనం చూసుకోవచ్చు. రాహుకాలము చూసుకోవచ్చు, యమగండము చూసుకోవచ్చు, అమృత ఘడియలు ఎప్పుడున్నాయో చూసుకోవచ్చు. మనం పెళ్ళిళ్ళకి ముహూర్తాలు తప్పనిసరి మనకి. అవునండి. తర్వాత ఏమో ఈ ఉపనయనాదులకి, ఒడుగులకి, వాటికి ముహూర్తాలు తప్పదు. ఆ తర్వాత ఏమో ఒకవేళ పిల్లలు పెద్దవాళ్ళు అయితే టైం బాగుండకపోతే కొంచెం వాళ్ళ పేరుని ఏదైనా అభిషేకాలు చేయించుకుంటాము. రైట్ రామ్ గారు, నమస్తే. నమస్తే.